విజయనగరం జిల్లాలో దీపం 2 పథకం కింద 197,727 మందిని అర్హులుగా గుర్తించినట్లుగా మంత్రి సంధ్యారాణి అన్నారు. దీపం 2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామన్నారు. సాలూరు పట్టణంలో దీపం పథకంను మంత్రి ప్రారంభించారు. ఈ పథకం పొందుటకు ఆధార్ కార్డు నెంబర్, ఇక రేషన్ కార్డు నెంబర్తో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలు ఉంటే సరిపోతుందని మంత్రి వివరించారు. ఆడపిల్లనగానే ఒక చలకన బాగుంది, కానీ మనకి గుర్తింపు గౌరవం తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా గ్రూపులు పెట్టి మనకి ఆ కుటుంబంలో విలువ గౌరవం తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా కొంచెం సంపాదించి భర్తలకు తోడుగా ఉండి మనం కూడా పిల్లలకి ఏమైనా మంచి చెడ్డ చేయాలంటే మన చేతిలో కూడా ₹1, ₹10 ఆడే విషయం మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్రా గ్రూపులకి వడ్డీ లేని రుణాలు ఇస్తూ డాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో చిన్న ఏమైనా చేసేదానికి వాళ్ళకి చేతుల్లో డబ్బులుంటే వాళ్ళు చేసుకోగలరన్న ఉద్దేశంతో డాక్రా గ్రూపులు పెడితే డాక్రా గ్రూపులు ఎలా అయ్యాయంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డాక్రా గ్రూప్ సంస్థలను చూసి వేరే రాష్ట్రాలు కూడా అలా చేస్తే బాగుంటుంది, అలాగే మహిళలు అభివృద్ధి చెందితే బాగుంటుందని మనం చూసి నేర్చుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు వచ్చారు అంటే మనకి ఎంతో గర్వకారణం. అలాంటి డాక్రా గ్రూప్ మహిళలకి మొదట కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారని అన్న చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం పెట్టి అందరికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి అందరికి ఉచితంగా దీపం కనెక్షన్ ఇచ్చినటువంటి టైం మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆ పథకం పెట్టారు. ఈ రోజు 4వ ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళీ దీపం 2 అని పెట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి